భేతాళ, రాజ్యానికి రక్షణ ఎంత ముఖ్యమో ప్రజల ఆకలి తీర్చడము అంతే ముఖ్యము. కానీ సైన్యం ఉంటేనే రైతులు ప్రశాంతంగా సాగు చేసుకోగలరు. శత్రువుల దాడి జరిగితే రైతులు, పంటలు రెండూ నశిస్తాయి. కాబట్టి రాజు ముందు సైన్యాన్ని కాపాడి వారి సహాయంతో ఇతర రాజ్యాల నుండి ఆహారాన్ని తెప్పించి ప్రజలను ఆదుకోవాలి. ఇదే రాజధర్మం. భేష్ విక్రమార్క, సరైన సమాధానం చెప్పి నా మౌనాన్ని వీడేలా చేశావు. ఇదిగో నేను వెళ్తున్నాను. మళ్ళీ విక్రమార్కుడు ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. రాజా, రెండో కథ విను. ఒక గ్రామంలో అందమైన యువతి ఉంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముగ్గురు యువకులు పోటీ పడ్డారు. మొదటివాడు గొప్ప విద్వాంసుడు, రెండోవాడు అపారమైన ధనవంతుడు, మూడోవాడు ప్రాణాలు సైతం లెక్క చేయని వీరుడు. చెప్పు విక్రమార్క, ఆ ముగ్గురిలో ఆమెకు భర్త అయ్యే అర్హత ఎవరికి ఉంది? సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది.